ఏ బాబు ఏదో ఒకటి ఉడగొడతాం కానీ ఆగు ఏదైనా చేసి పంచాయతీ ఉడగొడదాం చేద్దాం అయిపోతుంది. ఇది ఉడకపోతతోని ఫ్యాన్ తోని వచ్చిన పంచాయతీ ఇది. సరే ఏం చేద్దాం మరి చెప్తా. ఏ బాబు ఓ 2 కోడిగుడ్లు పట్టుకురా పో, దాన్ని ఏదో ఉడగొడతాం పో. కోడిగుడ్డు ఎందుకే ఆమ్లెట్ ఇస్తావా? నాకు బీపీ ఉన్నది, కొంచెం ఉప్పు తక్కువేమని చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్తా కానీ ఎండలు అన్న 2 కోడిగుడ్లు ఇవా? ఇయ్యనన్నా. ఎందుకు ఏమన్నా? ఇయ్యను, నా ఇష్టం. నీ ఇష్టమా? అసలే ఎండల పడొచ్చిన పిస చేయకు. 2 కోడిగుడ్లు నీ పోతా. నువ్వు ఎండలు వస్తుంది ఎట్లా వస్తుంది, నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఇయ్యా. అదో ఎందుకే చెప్పు, పైసలు ఇవ్వాలి అనుకుంటానా? పైసలు ఇగో. నువ్వు పైసలు ఇచ్చినా నేను ఇయ్యా. ఇయ్యవా? అసలు ఎందుకు ఇవ్వాలంటావు చెప్పు. నేను చెప్పానన్నా. నువ్వు చెప్పకుంటే మీ తాత వాళ్ళ ముత్తాత మీద ఒట్టు. లేవన్నా, లేవు కాబట్టి ఇయ్యలే. ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదన్నా. కాదన్నా, 2 కోడిగుడ్లు ఉన్నాయా అని అడిగినావా, ఇస్తావా అని అడిగినావా? అట్లానా? నీలాంటి వాళ్ళ గురించి ఏవో పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పు. నేనెందుకు చెప్తా? A few moments later. నువ్వు ఒక కోడిగుడ్డు వలకొట్టు, నేను చెప్తాను వలకొట్టే. అయిపోయిందా? ఇప్పుడు నేను వలకొట్టు అయిపోయిందా? జీవితం కోడిగుడ్డు లాంటిది, పగిలితే అతుక్కోదు. కాబట్టి మీరిద్దరు కలిసి ఉండాలి. మనిషి జీవితం కూడా గింతే, కాబట్టి కలిసి ఉండడమే మంచిది. ఏమంటావు? అంతే, కలిసి ఉండాలి. ఇప్పుడు ఇది చెప్పడానికి కోడిగుడ్లు తెప్పించిన నాతోటి ఎన్ని దుకాణాలు తిరిగిన ఎరికినా నీకు? నువ్వు పెద్ద మనిషి, ఇదో పంచదానే పంచాయతీ లేదండి. అట్లా పోతాడు ఎవరో వాడు. ఏమో అర్థమవుతుంది.